విశ్వ అయితే మందు ఎక్కువగా తాగేస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు అలా తాగేస్తున్నావు? అది మందనుకుంటున్నావా? మజ్జికనుకుంటున్నావా? ఎందుకలా తాగేస్తున్నావు? అని అనేసరికి, ఏంట్రా ఎంత తాగినా సరే ఆ రాక్షసి పేరు చెప్పగానే తాగిందంతా దిగిపోతుంది అని అనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా విశ్వ? నువ్వయ్యుండి ఒక అమ్మాయి దగ్గర భయపడిపోతున్నావా? నీ పంతం చూపించరా, నీ పౌరుషం దానికి చూపించరా, అప్పుడు నీ పేరు వినగానే గజగజ వణికిపోవాలి అని అనేసరికి, అవును నా విశ్వరూపం చూపాలి, ఈరోజు నాలో ఉన్న మగాన్ని దానికి చూపిస్తాను అని చెప్పేసి అంటూ విశ్వ అయితే కోపంగా అంటూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్తో. ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అమూల్య రూమ్కి అయితే వెళ్తూ ఉంటాడు. అలా డోర్స్ ఓపెన్ చేయగానే అమూల్య నిద్రపోతూ ఉంటుంది. అలా నిద్రపోతున్న అమూల్య దగ్గరికి వచ్చి, నిన్ను ఎప్పుడు గమనించలేదు కానీ నువ్వు కూడా ఫిగర్వేనే అని చెప్పేసి అంటూ టచ్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా అని అమూల్య ఒక్కసారిగా తోసేస్తూ ఉంటుంది విశ్వక్ని. ఏంటే అరుస్తున్నా, మొగుడు మొగుడు అని బయట అందరి దగ్గర భర్తగారు అని భక్తి వహిస్తావు కదా, ఏమని చెప్తావు? అంత గట్టిగా అరుస్తావా? అరిసి అందరి దగ్గర ఏమని చెప్తావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే, పర్వాలేదు, నువ్వు కూడా చెమటలు పడుతుంటే బాగా కనిపిస్తున్నావు అని చెప్పేసి అంటూ చెమట తుడుస్తూ ఉంటాడు. రే ఈరోజు నీకుంటుందే అని చెప్పేసి అనేసరికి, వదలరా విశ్వ వదులు అని చెప్పేసి అంటూ ఉంటుంది అమూల్య. అలా అనగానే, ఏంటే వదులు వదులు అని అంటున్నావు అని అనేసరికి, విశ్వ నా జోలికి రాకు అని అనేసరికి, నువ్వు బయట అందరి దగ్గర పెర్ఫార్మెన్స్ ఇస్తావు కదా, పెద్దమ్మ గారండి, మామయ్య గారండి, భర్త గారండి అని, ఇప్పుడు చూపించవే నీ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాడు విశ్వ. ఈరోజు ఎలా అయినా సరే నీకు నరకం చూపించాల్సిందే అని చెప్పేసి అంటూ విశ్వ అయితే చాలా దినగా అమూల్య దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా అమూల్య దగ్గరికి వచ్చి, ఈరోజు నీకు నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అంటూ అమూల్యని గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. వదులు విశ్వ వదులు అని చెప్పేసి అనేసరికి, ఎలా వదులుతానే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా గట్టిగా పట్టుకునేసరికి, ప్లీజ్ విశ్వ వదులు అని చెప్పేసి అమూల్య అనేసరికి, వదలను అని అంటూ ఉంటాడు. గట్టిగా గుద్దుతూ ఉంటుంది. గుర్తుగానే అబ్బా అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటాడు. అలా తప్పించుకోగానే నొప్పికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా ఇబ్బంది పడుతున్న విశ్వ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా అని చెప్పేసి తన చున్నీ తెచ్చి విశ్వ మెడకి చుడుతూ ఉంటుంది. అలా విశ్వ మెడకి కోపంగా చుట్టి, నా జోలికి ఎప్పుడైనా వస్తావా, నా రూమ్లోకి వస్తావా, నా మీద చెయ్యి వేస్తావా అని చెప్పరా చెప్పు అని గట్టిగా అంటూ ఉంటుంది అమూల్య. వదులువే వదులు, చచ్చిపోతాను వదులు అని అనేసరికి, ఇంకెప్పుడైనా నన్ను ముట్టడానికి ట్రై చేసావో నీకు ఇంతే ప్రాప్తి అని చెప్పేసి విశ్వతో అయితే అంటూ ఉంటుంది అమూల్య. అలా అనేసరికి విశ్వ అయితే ఒక్కసారిగా ఫ్రీ అవుతూ ఉంటాడు. అమూల్య వదలగానే, అమ్మో రాక్షసి, నిన్నుంచి ఎలా అయినా సరే నిన్ను ఏదో ఒకటి చేస్తాను, నిన్ను ఇంట్లో ఉండకుండా చేస్తాను అని చెప్పేసి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నీ సంగతి ఇప్పుడు కాదే తర్వాత చూసుకుంటాను అని అనేసరికి, ఇంకెప్పుడైనా నా దగ్గరికి వచ్చావో నీకు ఇంతకన్నా ఘోరంగా నరకం చూపిస్తాను జాగ్రత్త అని చెప్పేసి అమూల్య సీరియస్ అయ్యేసరికి, ఇక విశ్వ అయితే భయపడి